గురుభ్యో నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఈరోజు హనుమత్ జయంతి కూడా కాబట్టి హనుమత్ స్మరణతో మనం సత్సంగాన్ని ఆరంభిస్తున్నాం. ఈ హనుమత్ జయంతి సందర్భంగా అందరికీ శుభాభినందనలు. ఈరోజు మన విషయం విధి రహస్యం. విధి రహస్యం దీన్ని ఒక కథ ద్వారా తెలుసుకున్నాం. ఈ కథకి సమాధానం చెప్పేవాళ్ళు విధి గురించి చెప్పాలంటే ఎవరు చెప్తే దానికి ప్రమాణంగా ఉంటుంది? విధి గురించి చెప్పాలంటే మహాదేవ్ శివ కంటే ఇంకెవరైనా గొప్పగా చెప్పగలరా? చెప్పలేరు కదా. అలాగనే ఆయన మహాదేవుడు హిమాలయాల్లో ఎక్కడో పైన హాయిగా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు ప్రతినిత్యం. అక్కడ ఒక కాకి వెళ్ళి ఆయన ధ్యానం చేసుకున్న సమయంలో నెమ్మదిగా వెళ్ళి అక్కడ కాసేపు ప్రశాంతంగా శివుడి సాన్నిధ్యంలో ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంటుంది. అలాగే దానికి నిత్య కృత్యం అన్నమాట. ఆ కాకి నిరంతరం ఆ మహాదేవుడు శివుడు ధ్యానం చేసుకునే స్థానానికి వచ్చి కాసేపు ఆయన సాన్నిధ్యంలో ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ వెళ్ళిపోతుంటుంది. అలాగనే ఒకరోజు వచ్చింది, కానీ ఈసారి మనస్సు చాలా బాధతో వచ్చింది. అనేక ప్రశ్నలు తన మనస్సులో ఉన్నాయి, కాకి మనస్సులో. ఆ ప్రశ్నలన్నీ మహాదేవుడిని అడిగితే బాగుండు అనే ఒక కోరికతో వచ్చి అక్కడ ఆయన ముందు వాలింది. మహాదేవుడు ఆయన ధ్యానం చేసుకుంటున్నారు కదా, అంటే ఆయన నిద్రలో లేరు, మెలకువగా లేరు, పూర్తి ఆ అనంతమైన ఎరుక స్థితిలో ఉన్నారు. ఇదేమో కాకి సంశయంతో వచ్చింది కదా, మరి అది వెంటనే ఆయనకి తెలిసిపోతుంది కదా. ఆయన నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసి, ఓహో వచ్చావా మళ్ళీ అని అడిగారు కాకిని. అప్పుడు అవునవును మహాదేవ నమస్కారం అని చెప్పి తల వంచి నమస్కరించింది. అప్పుడు ఎంతో చింతలు, అనేక ఆలోచనలు ఉన్నాయి కదా. మహాదేవ నాకు ఒక సంశయం. నేను చాలా అనుభవం ఉన్న వృద్ధ కాకి అన్నమాట, ముసలిది. నేను నా జీవితంలో ఎన్నో ఊళ్ళల్లో తిరిగాను, ఎన్నో పట్టణాలు తిరిగాను, అడవిల్లో అంతా తిరిగాను. కానీ నాకు కొన్ని విషయాలు ఈ జీవితం గురించి నాకు అర్థం అవ్వలేదు. నాకు కొన్ని సంశయాలు ఉన్నాయి. ఏమిటి అది? సరే అడగమంటారు. కొంతమంది ఏమో సుఖభోగాలలో పుడతారు, కొంతమంది ఏమో పేదరికం అంటే ఆహారానికి కూడా లేని స్థితిలో పుడతారు. ఒకటి. కొంతమంది ఎంతో నిజాయితీగా జీవిస్తూ ఉంటారు, కానీ వారికి కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కానీ కొంతమంది నిజాయితీగా ఏమీ జీవించరు, కానీ వాళ్ళు కావాల్సినవన్నీ సాధించుకుంటూ సుఖభోగాల్లో ఉంటారే. ఏమిటి వ్యత్యాసం? కొంతమందికి ఏమో తినటానికే కష్టం, చీకట్లో పుడతారు. కొంతమంది వెలుగులో ఐశ్వర్యంలో పుడతారు. ఏమిటి నిర్ణయించేది? ఈ విధిని నిర్ణయించేది. కొంతమంది అదృష్టవంతులుగా ఉన్నారు, కొంతమంది దురదృష్టవంతులుగా ఉన్నారు. ఏమిటి ఈ విధిని నిర్ణయించేది? దయచేసి నాకు సెలవు ఇవ్వండి అని కాకి అడిగింది. ఇంకా ఇవన్నీ ప్రశ్నలు మనలో కూడా ఉన్నాయా? అందుకనే ఈ ప్రశ్నకు మహాదేవుడు ఏం సమాధానం చెప్తారని కొండలు కూడా తొంగి దగ్గరకు వచ్చినాయి అంట. ఏమిటో మహాదేవుడు ఏం చెప్తారో విందామని కొండలన్నీ వంగినాయి అంట. సరే అని మహాదేవు చాలా ప్రశాంతంగా ఒక కరుణతో ఒక చూపు చూశారు కాకిని. నువ్వు చాలా శ్రద్ధగా వినాలి. ఇది
అంత సులభమైన రహస్యమేమి కాదు, శ్రద్ధగా వినమని చెప్పారు. అందరూ మనలాగనే తెలుసుకుందామని శ్రద్ధగా వింటున్నారు. ఇది విధి అనేది ఎలాగ నిర్ణయించబడుతుంది అంటే ఆయన 3 విషయాలు చెప్పారు. ఒకటి గత కర్మ, రెండోది మనం చేసే ప్రయత్నం, మూడోది కాలం. ఈ 3 కలిసి అది విధి నిర్ణయించబడుతుంది. విధి అనేది ఒక రాతి మీద ఒక గీతలాగా రాసేది కాదు. రాతి మీద రాస్తే ఏమవుతుంది, అది ఇంకా మార్చలేం కదా. కానీ విధి అలాగ కాదు. విధి అనేది అది ఈ 3 విషయాలతో ఆధారపడి ఉంటుంది. అప్పుడు దానికి ఇంకో సంశయం వస్తుంది కాకి. సరే మీరు గత కర్మ అన్నారు, అది ఎలాగ ఏర్పడుతుంది అంటే మన జీవితంలో అనేక ఆలోచనలు, సంకల్పాలు వస్తూ ఉంటాయి. అవన్నీ ఏంటి, సన్న సన్న దారాల్లాగా దానికి మనం పనిచేస్తూ ఉంటాం. ఇవన్నీ కాలాంతరంలో ఏమవుతాయి, ఆ దారాలన్నీ కలిసి ఒక డిజైన్ లాగా ఏర్పడతాయి. అప్పుడు కాలాంతరంలో నెమ్మదిగా ప్రతిరోజు జరిగిపోతూ ఉంటుంది కదా, కాలాంతరంలో అది ఒక డిజైన్ లాగా ఏర్పడుతుంది. అదేనైనా గతకర్మ అంటే, అదే మనకి గతకర్మ రూపంలో వస్తుంది. మరి ఏంటి, కొంతమంది చెప్తారు కదా, ఈ గతకర్మ చాలా బలమైంది. విధి అంటే ఇది మనం గతంలో చేసుకున్న కర్మ, అది కాలాంతరంలో అది ఎలా ఏర్పడిందో చెప్పారు. చిన్న చిన్న దారాలుగా ఉంది. మనం చేసే కార్యక్రమాలు నిత్యం అవన్నీ పెనవేసుకొని ఒక డిజైన్ లాగా కొంతకాలానికి ఒక డిజైన్ వచ్చేసింది. ఇదే గత కర్మ అంటే. అంతేనా, ఇంక దాన్ని ఏం మార్చలేమా అనే ప్రశ్న వస్తుంది కదా. శివుడు ఏం చెప్పాడు, మన జీవితం అనేది మన విధిని ఏది నిశ్చయిస్తుంది మన జీవితాన్ని అనేది ప్రశ్న కదా కాకిది. 3 విషయాలు చెప్పారు. ఏమిటది, ఒకటి గత కర్మ, రెండవది ప్రస్తుతం మనం చేసే ప్రయత్నం, మూడోది కాలం. మరి ముందు 2 అర్థమైనవి కానీ మూడోది కాలం అంటున్నారు. ఇదేంటిది, కాలం అంటే ఈశ్వరుడి నియమం, ఈశ్వరుడు విధించిన చట్టం, ఆయన రాజ్యాంగం, అది ఆయన కోర్టు అన్నమాట. ఆయన ఒక కర్మకి ఎప్పుడు ఫలం ఇవ్వాలి, ఏ ఫలం ఇవ్వాలి, ఎంతకాలంలో ఫలం ఇవ్వాలి అని ఆయన నిశ్చయించారు. అందుకనే అప్పుడు అడుగుతుంది. మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తుంది కాకి, అయితే ఇన్ని విధాలుగా ఉంది కదా, మరి కొంతమంది ఎంతో కష్టపడుతున్నారు, ప్రయత్నం గురించి కూడా చెప్పారు కదా మీరు. మరి కొంతమంది ఎంతో కష్టపడి ప్రయత్నిస్తూ ఉంటారు, వారికేమో విజయం లభించదు. కొంతమంది మామూలుగానే ప్రయత్నిస్తారు, వాళ్ళు విజయం సాధిస్తారు. అది ఏమి నిర్ణయిస్తుంది అంటే అప్పుడు ఆయన చెప్తారు ఉదాహరణ. ఆయన కొన్ని విత్తనాలు భూమిలో పడిపోతాయి, అవి లోపలికి వెళ్ళిపోతాయి. చీకట్లో కొన్నాళ్ళు అలాగా ఉండి, ఆ భూమి యొక్క వేడిలో అలాగా ఉండి, సరైన సమయం వచ్చినప్పుడు అవి నెమ్మదిగా పైకి వస్తాయి. అలాగని వీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో విజయం సాధించట్లేదు, వేరే వాళ్ళు విజయం సాధిస్తున్నారు. అలాగని వీరి ప్రయత్నం, అన్ని విత్తనాలు ఒకసారి మొలకెత్తు, కొన్ని సమయం తీసుకుంటాయి. అది మహావృక్షంగా ఎదగాలి అంటే కొంత సమయం తీసుకొని నెమ్మదిగా పైకి వస్తాయి. కాబట్టి ఒకటే రకంగా ఉండదు. విధి అనేది శిలాశాసనం కాదు. దానిని మరి అయితే విధిని మార్చుకోవచ్చా అనే సంశయం. కొంతమంది చెప్తారు విధి అంటే ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే ప్రారంధం, కానీ దీన్ని మార్చుకోలేమా అనే ప్రశ్న వస్తుంది కదా. అని విధిని మార్చుకోవచ్చు అని చెప్తున్నారు, అనేక శాస్త్ర ప్రమాణాలతో చెప్తున్నారు. దైవం నిహత్య కురు పౌరుషం ఆత్మశక్తియా అన్నారు. దైవం నిహత్య అంటే, దైవం అంటే ఏంటి, ఇక్కడ విధిని పక్కన పెట్టు, నువ్వు కురు పౌరుషం, నువ్వు ప్రయత్నాన్ని చాలా బలంగా చేయి. ఎలాగ చేయి అంటే ఆత్మశక్తితో చేయి. అప్పుడు నీ విధిని కూడా నువ్వు మార్చుకోవచ్చు. విధిని, ఎందుకంటే విధి అనేది మన కర్మతో వచ్చింది. అది ముందు దారాలలాగా వచ్చేస్తుంది. ఆ దారాలన్నీ సేకరించుకొని మనం ఇప్పుడు ప్రయత్నం ద్వారా మనం ఎలాగ నిర్ణయించుకొని చేసుకుంటే అలాగా మారిపోతుంది. అంటే విధిని మనం మార్చుకోవచ్చు. అందుకనే యోగ వాసిష్టం ఏం చెప్తుంది, సర్వమేవేహ హి సదా సంసారే రఘునందన. రాముడికి చెప్తున్నాడు వశిష్ఠుడు. సమ్యక్ ప్రయుక్తాత్ సర్వత్ర పౌరుషాదేవ సిద్ధ్యతి.
సర్వత్ర పౌరుషాదేవ సిద్ధ్యతి. ఆ విధి అనేది ఉంది, కానీ ఇక్కడ అత్యంత బలీయమైనది పురుష ప్రయత్నంతో నువ్వు ఎలాగ చేయాలన్నారు ఆయన? సమ్యక్ ప్రయుక్త, సరి అయిన రీతిలో చేస్తే, చేయవలసిన రీతిలో చేస్తే నీ పురుష ప్రయత్నం అది పౌరుషదా సిద్ధ్యతి, పౌరుష ప్రయత్నంతో నువ్వు సిద్ధించుకుంటావు అది. అందుకనే ఒక వ్యవసాయం ఒక రైతు చేసి అన్ని పద్ధతులు చక్కగా సరైన కాలంలో విత్తనం వేసి నీరు పెట్టి సరైన కాలంలో మందు వేసి బలం వేసి అన్నీ సరైన రీతిలో సరైన కాలంలో ఎంతో ప్రయత్నంతో చేస్తే ఫలితం ఖచ్చితంగా వచ్చేస్తుంది. అలాగే ఉద్యమేవ హి సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరథై. అంతా మనసులో ఆలోచించుకొని సంకల్పించుకుంటే ఏమీ సిద్ధించదని చెప్తున్నారు. ఉద్యమేన హి సిద్ధ్యంతి, ప్రయత్నం ద్వారానే అది సిద్ధిస్తుంది. మన విధిని కూడా మనం మార్చుకోవచ్చు. ఏమిటి దీనికి ప్రమాణం? మనం మార్కండేయుని జీవితం విన్నారా? మార్కండేయుడు మృత్యుంజయ స్తోత్రం అంటే అందరికీ తెలుసు కదా. మార్కండేయుడు తల్లిదండ్రులకి వారికి పుత్రయోగం లేదు, కానీ వారు శివుడిని గురించి ఘోరమైన తపస్సు చేశారు, నా పుత్ర సంతానం కోసం. ఇప్పుడు శివుడు అనుగ్రహించి, నాయన మీ ప్రారంధంలో మీకు సంతాన యోగ్యం లేదు, కానీ మీరు తపస్సు అంటే ప్రయత్నం చేశారు కదా, నేను నీకు సంతానాన్ని ఇస్తాను. ఎటువంటి సంతానం కావాలి మీకు మీరే నిర్ణయించుకోండి. 100 సంవత్సరాలు జీవించే ఒక అధర్మంగా జీవించే ఒక సంతానం కావాలా, యోగ్యుడు ఉత్తమ గుణాలతో కలిగిన 16 సంవత్సరాల ఆయుష్ ఉన్నవాడు కావాలా అని అడుగుతాడు. అప్పుడు ఆయన వీళ్ళు అని చెప్తారు తల్లిదండ్రులు, అయ్యో దుర్మార్గుడు 100 సంవత్సరాలు జీవించేవాడు, మాకెందుకు, యోగ్యుడు గుణవంతుడైన మాకు 16 సంవత్సరాలు జీవించినా పర్వాలేదు, అటువంటి యోగ్యమైన సంతానాన్ని ప్రసాదించమని అడుగుతారు. అప్పుడు ప్రసాదిస్తారు శివుడు. చాలా ఆనందంగా ఉంటారు. 15 సంవత్సరాలు అయ్యేటప్పటికీ 15 తర్వాత వచ్చేది 16 కదా. తల్లిదండ్రులు అంతా బాధపడుతూ ఉంటారు, ఎంతో దుఃఖంతో లోపల వేదన పడుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి మార్కండేయుడు మంచి సంస్కారంతో శివభక్తితో పెరిగాడు. అప్పుడు కుమారుడికి మార్కండేయుడికి సంశయం వస్తుంది, తల్లిదండ్రులు ఇంత ఆనందంగా ఉన్నారు, ఎందుకు దుఃఖంతో ఉన్నారు అని సంశయించి తల్లిదండ్రుల్ని అడుగుతారు. మొదట వాళ్ళు చెప్పరు, కానీ మరల వాళ్ళని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు ఎంతో వేదనతో చెప్తారు. చెప్తే అయితే మీకు సంతాన యోగ్యం లేకపోయినా శివుడు అనుగ్రహంతో లభించుకుంది కదా, నేను పూర్ణ ఆయుష్ని పొందుతాను అని శివుడి గురించి తపస్సు చేస్తూ ఉంటారు. అంత శివుడిని తపస్సు చేస్తూ ఉన్నప్పటికీ అతని ఆయుష్ తీరిపోతుంది. వెంటనే మన యమధర్మరాజు వచ్చేస్తారు ఆయన పని ఆయన చేసుకోవడానికి. ఆయుష్ అయిపోయింది 16 సంవత్సరాలు. వచ్చేసి ఆయన యమపాశం వేస్తారు. అప్పటికే ఈయన యముడు వచ్చేస్తున్నాడని చెప్పి శివలింగాన్ని గట్టిగా కౌగులించుకుంటాడు. ఇంకప్పుడు అది వెళ్ళి శివుడికి కూడా తగులుతుంది యమపాశం. వెంటనే శివుడికి కోపం వచ్చేస్తారు. మహాకాలుడు అంటారు కదా శివుడిని, యముడిని కాలుడు అంటారు. శివుడిని మహాకాలుడు అంటే కాలుడికే శాసించేవాడు. మహాకాలుడి మీద యమపాశం పడింది కదా, ఆయన వెంటనే వచ్చేస్తారు. నువ్వు తీ అంటారు, కాదు నీ నియమమే అంటారు. ఈ నియమాన్ని నేను పక్కన పెట్టేస్తే నేను అనుగ్రహిస్తున్నానని చెప్పి పక్కన పెడతారు. అప్పుడు మార్కండేయుని పూర్ణ చిరంజీవిగా ఆశీర్వదిస్తారు. అంటే ఆయన ఇక్కడ ఏం చేశారు, ఆయనకి విధి ప్రకారం 16 సంవత్సరాలు కదా ఉంది, కానీ ఆయన ప్రయత్నం అంటే తపస్సు చేశారు. ప్రయత్నం ద్వారా విధిని మార్చుకున్నారా లేదా. అందుకనే విధి అనేది శిలాశాసనం కాదు, విధిని మన ప్రయత్నం ద్వారా దైవానుగ్రహం ద్వారా మార్చుకోవచ్చు. ఇది ఆనందరామాయణంలో ఇంకొక ఘట్టం ఉంటుంది. హనుమంతుడు లంకకు వెళ్తాడు కదా, హనుమంతుడు లంకకు వెళ్ళి సీతాదేవి కోసం వెతుకుతూ ఉంటాడు. ఆయనకి ఒక చోట నుంచి ఒక మూలుగులు వినిపిస్తాయి, ఎంతో బాధతో అరుస్తున్నట్టు వినిపిస్తాయి శబ్దాలు. ఏమిటి అని చూస్తే ఒక వ్యక్తిని తల్లకిందులుగా కట్టేసి ఉంటారు. ఎవరని చూస్తే అక్కడ శనిదేవుడు. రావణాసురుడు నవగ్రహాలందరినీ బంధించి తన ఆధీనంలో పెట్టుకున్నాడు. శనిదేవుడిని తల్లకిందులుగా కట్టేసి అక్కడ పెట్టేశారు. అప్పుడు ఈయన వెళ్ళి చూసి, అయ్యో శనిదేవ నువ్వా అని చెప్పి ఆయన విడుదల చేస్తారు. విడుదల చేసి బయట తీసుకొస్తారు శని మహాదేవుని. అప్పుడు శని మహాదేవుడు అడుగుతాడు హనుమంతుడిని, నన్ను చూశావు కదా, నన్ను చూశావు అంటే నీకు
నా ప్రభావం నీ పైన పడాల్సిందే. అంటే నేను ఒకరోజు నీ దగ్గరికి వస్తాను సమయం వచ్చినప్పుడు అంటే, ఓహో రా అంటాడు హనుమంతుడు. సరే అని శనిది మహాదేవుడు వెళ్ళిపోతాడు. ఇంకా రామరావణ యుద్ధం మొదలవుతుంది. అప్పుడు వస్తాడు. అంటే విధి అనేది వెంటనే పనిచేయదు. విధికి ఒక సమయం ఉంటుంది పనిచేయాలంటే. వెంటనే ఈరోజు కర్మ చేస్తే ఈరోజే ఫలితం కాదు. అందుకనే గహనా కర్మనో గతి అన్నారు. అంటే కర్మగతి అనేది చాలా గూఢం నాయన. అది జీవుడి అధీనంలో లేదు, అది ఈశ్వరుడి అధీనంలో ఉంది. కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు నేను వస్తానన్నాడు. కరెక్ట్గా రామరావణ యుద్ధం సమయానికి వచ్చేసాడు శనిదేవుడు. నేను వచ్చే సమయం అయింది, నిన్ను ఆవహిస్తాను అంటాడు. హనుమంతుడు చిరునవ్వుతో సరే వచ్చేసే అంటాడు. ఈయన వెళ్ళి శివుడు హనుమంతుడు తల మీద కూర్చుంటాడు. హనుమంతుడు సరే నీ పని నేను పడతానని చెప్పి పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని తల మీద పెట్టుకొని ఎగిరెగిరి గంతులు వేసుకుంటూ వెళ్ళి రాక్షసుల మీద రాళ్ళు వేస్తూ ఉంటారు. ఈయనేమో అయ్యో 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 నన్ను వదిలిపెట్టు, ఈ వేగాన్ని ఈ బాధని నేను భరించలేకపోతున్నాను అని చెప్పి అరుస్తాడు శనిదేవుడు. అప్పుడు ఈయనేమో రాముడికి సేవలో ఉన్నాడు కదా, యుద్ధం అంటే అప్పుడు వెంటనే అర్థిస్తాడు, నన్ను వదిలేసాయి అంటాడు. సరే వదిలేస్తానని శనిదేవుడిని వదిలేస్తే అయితే ఇక్కడ నుంచి చూడు, ఎవరైతే కర్తవ్యనిష్ఠులై ఉంటారో రామనామాన్ని అంటే భగవన్నామాన్ని జపించుకుంటారో వాళ్ళ జోలి నువ్వు వెళ్ళకూడదు. అంటే ఎవరన్నా కానీ వారి కర్తవ్యనిష్టలో ఉండు భక్తితో జీవిస్తున్నారు, భగవన్నామం జపించుకుంటున్నారు, ఆయన రామనామం అంటారు. రామనామం జపించుకుంటూ రాముణ్ణి నన్ను ఆశ్రయించిన వారి జోలికి నువ్వు రావద్దంట. అలాగే అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. అంటే ఏమిటి ఇక్కడ ఇది కథలో నీతి? ఇది ఆనంద రామాయణంలో ఉంటుంది కథ. ఏమిటంటే శనిదేవుడు విధికి ప్రతీక, హనుమంతుడు క్రియాశక్తికి భక్తికి ప్రతీక. అంటే క్రియాశక్తి ఉంది, అక్కడ భక్తి ఉంది. ఈ రెండు కలిగి ఉన్నప్పుడు మనం విధిని ఎంతో సులభంగా దాటేయవచ్చు. అందుకని శ్రీ రమణ మహర్షిని అడుగుతారు. రమణ మహర్షి అంతా విధి అంటారు, మరి నా ప్రయత్నానికి ఏంటి విలువ అని అడుగుతాడు ఆ భక్తుడు. అయినా ప్రయత్నం అనేది నువ్వు వెళ్ళవలసిన, అది విధి అనేది నీవు వెళ్ళవలసిన దారి. ఆ దారిలో నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు భగవంతుని నమ్ముకుని ఆయన నీకు నీడని శక్తిని ఇస్తాడు. అప్పుడు నీ ప్రయాణం సాఫీగా సాగుతోంది. అలాగనే అంటే ఇక్కడ మీరు ప్రయత్నం అని చెప్పారు, ప్రయత్నం ఒకటే సరిపోతుందా? భగవంతుడికి ఏమీ రోల్ లేదా అంటే భగవంతుడికి రోల్ ఉంది. నీ ప్రయత్నంతో కొంతవరకు సఫలం చేసుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి విధి బలంగా ఉందనుకోండి మన ప్రయత్నం కంటే మనం ఓడిపోతాం కదా. అప్పుడు ఏంటి? పరిష్కారం అనే సమస్య వస్తుంది కదా. అప్పుడేంటి? మనం భగవంతుడిని ఆశ్రయిస్తాం. సర్వశక్తివంతుడు అంటే ఈ కర్మని కూడా నిలిపేయగలిగేవాడు, కర్మని కూడా తొలగించగలిగేవాడు శక్తి ఎవరికి ఉంది? ఆ పరమేశ్వరుడికే కదా. ఆ పరమేశ్వరుని ఆశ్రయించినప్పుడు మన స్వప్రయత్నాన్ని, అందుకని ఇక్కడ సమ్యక్ ప్రయుక్తాత్ సర్వత్రా, మనం సరైన రీతిలో మన ప్రయత్నాలని మనం చేసుకుని ఆ పరమశక్తివంతుడైన పరమాత్మని కూడా నమ్ముకుని ఉంటే రెండు రకాల శక్తులు కలిగినప్పుడు ఆ విధిని జయించి విధిని మనమే స్వయంగా లిఖించుకోవచ్చు, మన జీవితంలో విధిని మార్చుకోవచ్చు. అందుకని శ్రీరామకృష్ణులు చెప్తారు ఉదాహరణ. ఏమిటి ఆయన చెప్పేది ఏంటంటే, పూర్వకర్మ వల్ల మనకి ఒక జబ్బు వచ్చింది, రోగం వచ్చింది అంటే మన ప్రస్తుత ప్రయత్నం ఏంటి? మనం ఎంతో విచారించి మంచి డాక్టరు, మంచి హాస్పిటల్, మంచి డాక్టరు, మంచి మందులు ఇచ్చే డాక్టర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మనం సమీపించి ఆయన దగ్గర మందులు తీసుకోవటం మన ప్రయత్నం. ఇంకా ఆ మందులు పనిచేసి రోగం తగ్గేలాగా చేసేది అది ఈశ్వరుడు యొక్క కృప. అందుకనే విధి ఉన్నది, పురుష ప్రయత్నం ఉన్నది, దైవానుగ్రహం ఉన్నది. పురుష ప్రయత్నంతో కొంతవరకు వెళ్తాము, కానీ మన శక్తికి మించింది అనుకోండి విధి, దాన్ని మనం మార్చుకోలేం కదా. దాన్ని కూడా మనం దైవాన్ని ఆశ్రయిస్తాం అన్నమాట. అందుకనే మనం పాండవులు కౌరవులు యుద్ధంలో చూస్తే పాండవులు సేన 11 అక్షౌహిణీలే కదా, కౌరవులది 18 అక్షౌహిణీలు. మహాయోధులు ఉన్నారు, కానీ వారు శ్రీకృష్ణుని ఆశ్రయించినప్పుడు అంతటి కష్టాన్ని కూడా దాటివేశారు కదా.
అందుకనే సమ్యక్ ప్రయక్తాత్ అన్నారు. అంటే మనం చేసే కర్మలు సమ్యక్ రీతిలో అంటే ధర్మబద్ధమైన రీతిలో ఉండాలి. అప్పుడు భగవంతుడు మన వైపు ఉంటాడు. ప్రయత్నం చేస్తున్నాను కదా అని ఎలా కావాలంటే అలా చేయటం కాదు. సమ్యక్ రీతి, సమ్యక్ అంటే ధర్మబద్ధమైన రీతిలో ప్రయత్నం చేసినప్పుడు అది కాలతామసం అంటారు గురువుగారు. అంటే కాలం ఒకసారి వెనక ఉన్నా కూడా, అనుకూలించకపోయినా కూడా మనం ఓర్పు వహించాలి అంటారు మహాదేవ్ ఇక్కడ. సరే అయితే ఆ విత్తనాల కథ చెప్పారు కదా, కొన్ని విత్తనాలు వెంటనే మొలకెత్తేస్తాయి, అంటే కొన్ని ప్రయత్నాలు వెంటనే సఫలం చెందుతాయి, కానీ కొన్ని సమయం తీసుకుంటాయి. అప్పుడు ఏం చేయాలంటే కాలం పరిపక్వం అయ్యే వరకు ఓర్పుతో ఉండాలి అంటారు, ధైర్యంతో ఉండాలి. కాకి అడుగుతుంది, అయితే అడుగుతుంది కదా ప్రశ్న ఒకటి, ఏమని అడుగుతుంది? కొంతమందికి వెంటనే వాళ్ళ ప్రయత్నానికి విజయం వచ్చేస్తుంది, కొంతమందికి విజయం రాదు. అంటే ఏంటి? వారి ప్రయత్నం ఇంకా కొంచెం ఉండాలి, సమయం తీసుకుంటుంది. కొంతమందికి విధి బలంగా ఉన్నప్పుడు ప్రస్తుత ప్రయత్నం సఫలం అవ్వాలి అంటే ఓర్పు వహించాలి. దానికి హనుమంతుడి గురించి చెప్తారు. ఆయన తన స్వప్రయత్నం కూడా ముందు ఆత్మవిశ్వాసం లేదు హనుమంతుడికి. సముద్రం దాటడానికి ఆత్మవిశ్వాసం లేదు, కానీ జాంబవంతుడు తన శక్తిని జాగృతం చేస్తాడు. అంటే పురుష ప్రయత్నాన్ని జాగృతం చేస్తాడు. నీలో ఆ శక్తి ఉన్నది, ఆత్మశక్త్యాత్ అన్నారు కదా, ఆత్మశక్తిని జాగృతం చేస్తాడు జాంబవంతుడు హనుమంతుడిలో. ఆయన పురుష ప్రయత్నంతో దాటి వెళ్ళిపోయి సీత గురించి వెతుకుతూ ఉంటారు. ఎంత వెతికినా సీతాదేవి కనిపించదు. ఆయనకు నిరుత్సాహం వచ్చేస్తుందంట. కానీ ఆయన ఓర్పుతో నెమ్మదిగా మనసు శాంతపరుచుకొని ఇంకా నెమ్మదిగా వెతుకుతారు అన్నీ. అప్పుడు నెమ్మదిగా మనస్సు శాంతపరుచుకొని వెతికినప్పుడు అశోకవనంలో సీతాదేవి గారు కనిపిస్తారు, సీతామాత. అంటే ఒక్కొక్కసారి కాలం అనుకూలించినప్పుడు మనం ధైర్యంతో ఎదురు చూడాలి, ఓర్పు వహించాలి. ఎందుకంటే కొన్ని కర్మలకి ఫలం లభించాలి అంటే సమయం పడుతుంది. ఇప్పుడు మనకి మెంతులు వేసామనుకోండి 2 రోజుల్లో మొలకొస్తుంది. అదే ధనియాలు వేసామనుకోండి 10 రోజులు సమయం తీసుకుంటుంది కదా. అలాగనే కొన్ని అంటే ఈ 3 కనుక మనకు ఉంటే, విధి అనేది అందరికీ ఉంది, కానీ అదేమి శిలాశాసనం కాదు. దాన్ని స్వప్రయత్నం ఉండాలి, భక్తి, ఈశ్వరుడు యొక్క సహాయాన్ని తీసుకొని మనం చేసుకున్నప్పుడు మనం విధిని కూడా మనం మార్చుకోవచ్చు. అంటే విధి అంటే మనకి దారాలలాగా వచ్చేసినాయి, ముడి దారాలు వచ్చినాయి మనకి. తర్వాత ఆ ముడి దారాలని మనం ప్రస్తుత ప్రయత్నం ద్వారా ఎలాగ నేస్తాము, ఆ సమయాన్ని తీసుకొని ఎలాగ నెమ్మదిగా ఎలా కావాలంటే అలా నేర్చుకోవచ్చు కదా బట్టని. కాబట్టి విధి అనేది ఈరోజు విధి రహస్యం ఇది అనమాట. విధి అనేది శిలాశాసనం కాదు, స్వప్రయత్నం ద్వారా, భగవద్ అనుగ్రహం ద్వారా, భక్తి ద్వారా దీన్ని మార్చుకోవచ్చు, విధిని మార్చుకోవచ్చు. ఒక్కొక్కసారి విధి అంటే ఆలస్యం అవ్వచ్చు ఫలితం రావటానికి, కానీ అప్పుడు ఏం చేయాలి? మనం ఓర్పుతో మనం ఎదురు చూడాలి. ఎదురు చూసినప్పుడు తప్పకుండా మనకి అది సఫలమవుతుంది. అందుకనే అప్పుడు కాకి అర్థమవుతుందన్నమాట, మహాదేవుడు చెప్పిన సత్యం ఇది చాలా కఠినంగా ఉంది, కానీ జీవితం అనేది ఇంతే కదా అది అని బాగా ఆలోచించి అది ఓకే, అప్పుడు తృప్తిగా ఎగిరి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? అర్థమైందా విధి రహస్యం మీ అందరికీ? నా కర్మరా అనుకుంటారు, బాధపడుతూ ఉంటారు. కాదు, అదేమీ శిలాశాసనం కాదు నాయన. కర్మని నువ్వు మార్చుకోవచ్చు, తలరాతని మార్చుకోవచ్చు. ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే మన ప్రయత్నము, ఆయన యొక్క అనుగ్రహం రెండూ కలిసినప్పుడు, మన మార్కండేయుడు ఉన్నారు, హనుమంతుడు తన క్రియాశక్తితో, అంటే క్రియాశక్తి ఉండాలి. ప్రయత్నం అంటే ఏంటి? క్రియాశక్తికి భక్తికి హనుమంతుడు ప్రతీక. అది కనుక ఆ రెండు కనుక మనం స్వీకరించినప్పుడు మన కర్మని కష్టమైనా దాటొచ్చు, కష్టంగా ఉన్నా దాన్ని మార్చుకోవచ్చు, మనకు అనుకూలం చేసుకోవచ్చు. మనం జీవితంలో ఉన్నతమైన స్థితికి మనం చేరుకోవచ్చు. కాబట్టి ఈశ్వరుడు ఏమీ కఠినాత్ముడు కాదు. విధి అనేది ఏమీ కఠినమైన నియమం కాదు. అది
అది విధిని మార్చగలిగే శక్తి భగవంతుడికి ఉంది. కొంత మనకి ఇచ్చాడు, మన క్రియాశక్తికి ఇచ్చాడు, పురుష ప్రయత్నం ఆత్మశక్తికి ఇచ్చాడు. కానీ అది సలైనప్పుడు భగవంతుడిని ఆశ్రయించినప్పుడు పరిపూర్ణమైన విజయం. అందుకనే యతో ధర్మ తతో జయం. ఆ ధర్మాన్ని పట్టుకోవాలి మళ్ళీ, అది ఇంపార్టెంట్. అందుకనే సమ్యక్ ప్రయుక్తాత్ అన్నారు. అయినా నువ్వు చేయవలసిన కర్మలు సమ్యక్ రీతిలో చేయాలంటే ధర్మబద్ధంగా చేసుకున్నప్పుడు నీకు ఆ పరమైన విజయం, జీవితంలో విజయం. ఇదే జీవితం అంటే ఇన్ని రకాలుగా మనకి ఉంది, తప్పించుకోవచ్చు. ఈరోజు ఇక్కడ ఆ హనుమంతుడిని స్మరించుకుంటూ ఈ సత్సంగాన్ని ఉపసంహరిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.